రెజ్లింగ్ లెజెండ్ జాన్ సీనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన చివరి మ్యాచ్ గురించి కీలక ప్రకటన చేశారు. ఈ వార్త అభిమానులను షాక్ లో ముంచెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న జాన్ సీన్ రెజ్లింగ్ రింగ్ కు వీడ్కోలు పలకనుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న జాన్ సీనా రెజ్లింగ్ రింగ్ కు వీడ్కోలు పలకనున్నారు. డిసెంబర్ 13న తన చివరి మ్యాచ్ లో రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాది జూన్ లో రిటైర్మెంట్ ప్రకటన చేసినప్పటికీ డబ్ల్యూడబ్ల్యూఈలో కొనసాగారు. ఈ సమయంలో ఈయన పాత ఫామ్ కోల్పోయారనే విమర్శలు వచ్చాయి. అయినా ఈ ఏడాది హీల్ పాత్రతో కోడీ రోడ్స్ పై దాడి చేసి రాండీ ఓర్టన్ లో మ్యాచ్ గెలిచి మళ్లీ సెంటర్ స్టేజ్ లో నిలిచారు. ఇటీవల ఏజే స్టైల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో రెజ్లింగ్ దిగ్గజాల సిగ్నేచర్ మూవ్స్ తో ఆకట్టుకున్నారు. ఈ ఫైట్ ఈ ఏడాది ఉత్తమ ఫైట్ గా ప్రశంసలు అందుకుంది. చివరి మ్యాచ్ లో ఆయన ప్రత్యర్థి ఎవరనేది ఇంకా సస్పెన్స్ లో ఉంది. డబ్ల్యూడబ్ల్యూఈ ఈ లెజెండ్ కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. సినిమాల్లోనూ సీనా తనదైన ముద్ర వేశారు. ది మెరైన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9, పీస్ మేకర్ సినిమాలలో నటనతో మెప్పించారు. కోలీవుడ్ స్టార్ షిబ్బు, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో సామ్రాజ్యం సినిమా సంచలనం సృష్టిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రోమోను విడుదల చేశారు. అయితే ఇందులో షింబు డైలాగ్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. వెట్రిమారన్ దర్శకత్వంలో షింబు నటిస్తున్న సామ్రాజ్యం చిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఉత్తర చెన్నై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా వెట్రిమారన్ యూనివర్స్ లో భాగం. జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన 5 నిమిషాల ప్రోమో సినిమాపై అంచనాలను పెంచింది. ప్రోమోలో షింబు చెప్పిన నా కథను ఎన్టీఆర్ తో చేయిస్తే కుమ్మేస్తాడు అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనిరుద్ధ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ధనుష్ అతిథి పాత్రలో కనిపించనున్నారట. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో సినిమా ఆకట్టుకుంటుందని అంచనా. షింబు తన పాత్రలో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు ప్రోమో సూచిస్తుంది. వెట్రిమారన్ మార్క్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ డైలాగ్ తో ఉత్సాహంగా ఉన్నారు. ఎన్టీఆర్ కూడా వెట్రిమారన్ యూనివర్స్ లో భాగమవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలపై యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక బాధ్యతను విస్మరిస్తూ ప్రకటనల్లో నటిస్తున్నారని ఆరోపించారు. షారుఖ్ ఖాన్ ను ఉద్దేశించి సూటి ప్రశ్నలు వేశారు. ఆ వివరాలు ఇక చూద్దాం. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తాజా వీడియో సెలబ్రిటీల సామాజిక బాధ్యతపై తీవ్ర చర్చను రేకెత్తించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ హానికరమైన పాన్ మసాలా ప్రకటనలో ఎందుకు నటిస్తున్నారని ప్రశ్నించారు. హురూన్ ఇండియన్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం షారుఖ్ ఆస్తుల విలువ $1.4 బిలియన్, అంటే 12,400 కోట్లు. ఇంత సంపాదన ఉన్నా ఎందుకు ఇలాంటి ప్రమోషన్లు చేస్తున్నారని రాఠీ నిలదీశారు. టామ్ క్రూజ్, డ్వేన్ జాన్సన్లను కూడా ఆస్తుల్లో అధిగమించిన షారుఖ్ విలాసవంతమైన జీవితం గడిపినా 400 నుండి 500 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తారని విశ్లేషించారు. ఇంత ధనవంతుడైన నటుడు హానికర ఉత్పత్తులకు ప్రచారం చేయడం సమాజంపై చెడు ప్రభావం చూపుతుందని రాఠీ విమర్శించారు. సెలబ్రిటీలు డబ్బు కోసం సమాజ వ్యతిరేక చర్యలకు పాల్పడడం ఆలోచింపజేస్తుందని రాఠీ పేర్కొన్నారు.